హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. ఇవాళ మన వంటగదిలో చూపించిపోయే రెసిపీ ఏంటంటే హోటల్ స్టైల్లో చేసి చోలే భటూరాని చేసి చూపించబోతున్నానండి. ఈ చోలే భటూరా చాలా టేస్టీగా ఉంటుందండి. అచ్చం హోటల్ స్టైల్ రుచితోనే ఉంటుంది. అలాగే పొద్దున పూట బ్రేక్ఫాస్ట్ కైనా తినచ్చు, లేదా సాయంత్రం డిన్నర్ కైనా ఈ చోలే భటూరాని చేసుకొని తినచ్చండి. ఇప్పుడు ప్రిపరేషన్ లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ 1 కప్పు వరకు నేను కాబోలి శనగలు తీసుకున్నానండి. వీటిని హైబ్రిడ్ శనగలు అంటారు, అలాగే చోళేలను కూడా అంటారండి. ఇప్పుడు ఈ కాబోలి శనగల్లో నీళ్లు పోసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలండి. ఇలా కడుక్కున్న తర్వాత ఈ శనగలు మునిగేంత వరకు నీళ్లు పోసేసుకొని వీటిని ఒక 6 నుంచి 7 గంటల వరకు నానపెట్టేసుకోవాలి. మీరు పొద్దున పూట ఈ చోలే భటూరాని చేసుకున్నట్లయితే రాత్రిపూట నానపెట్టేసుకోండి ఈ శనగల్ని. అలాగే సాయంత్రం చేసుకున్నట్లయితే పొద్దున పూట నానపెట్టేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ పొద్దున పూట నానపెట్టేసుకున్నానండి. 7 గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. చక్కగా శనగలు నానిపోయాయి కదా. ఇప్పుడు ఈ శనగల్ని కుక్కర్లోకి పోసేసుకోవాలి నీళ్ళతో సహా. ఇప్పుడు ఒక చిన్న కాటన్ క్లాత్ తీసేసుకొని దాంట్లోకి 1 స్పూన్ వరకు టీ పొడి, 4 వరకు లవంగాలు వేసేసుకోవాలి. ఒక చిన్న దాల్చిన చెక్క కూడా వేసేసుకొని ఈ క్లాత్ ని మూటలా కట్టేసేసుకోవాలి. ఇలా శనగల్లోకి టీ పొడి, మసాలాలు వేసి ఉడికించడం వల్ల కర్రీ అనేది మంచి కలర్ లో ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. హోటల్లో ఈ విధంగానే చేస్తారు. ఇదిగోండి, ఇలా గట్టిగా మూట కట్టుకున్న తర్వాత ఈ మూటని మనం శనగలు వేసుకున్న కుక్కర్ లోకి వేసుకోవాలండి. ఇలా దీంట్లోకి ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకొని కొంచెంగా నీళ్ళు పోసేసుకొని మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికించుకోవాలండి. ఈ కుక్కర్ లో ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసేసుకొని ఈ టీ పొడి మూటను కూడా తీసేసుకోవాలండి. తీసేసుకొని ఇదిగోండి, ఇక్కడ శనగలు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. చక్కగా మెత్తగా ఉడికిపోయాయి. ఇదిగోండి, ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుక్కర్ ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకుని దాంట్లోకి ఒక 2 గరిటెల వరకు నూనె పోసుకోవాలండి. నూనె వేడిన తర్వాత 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు వేసేసుకోవాలి. అలాగే 2 యాలకులు వేసేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకొని దోరగా వేయించుకోవాలి. అలాగే దీంట్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని పచ్చివాసన పోయేంత వరకు 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. అలాగే దీంట్లోకి ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకోవాలండి. వేసేసుకొని మరొకసారి కలిపేసేసుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని వీటన్నిటిని వేయించుకోవాలి. అలాగే ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వరకు వేసేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు సగం వరకు వేగిన తర్వాత ఒక పెద్ద సైజు టమోటాని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని మిక్సీ జార్లో ఈ విధంగా గుజ్జులా చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ టమోటా గుజ్జును కూడా ఉల్లిపాయలు వేసేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూనే ఉండాలండి. అలాగే దీంట్లోకి ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ వరకు ధనియాల పొడి, 1 స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు గరం మసాలా, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు కస్తూరి మేతి వేసేసుకోవాలి. మీ దగ్గర చోళే మసాలా పౌడర్ ఉన్నా కూడా వేసుకోవచ్చండి. అది లేకపోతే కనుక గరం మసాలా వేసుకోండి. అలాగే తగినంత సాల్ట్, కారం కూడా వేసేసుకొని ఒకసారి ఈ మసాలాలన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఈ మసాలాలు పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూనే ఉండాలండి. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని కలుపుకుంటూనే ఉండాలండి. ఇదిగోండి, ఇక్కడ 5 నిమిషాల తర్వాత పచ్చివాసన పోయాయి కదా. మసాలాలన్నీ మంచి కమ్మటి వాసన వస్తుందండి కూర అనేది. ఇప్పుడు దీంట్లోకి మనం ఉడికించి ఉంచుకున్న శనగల్ని నీళ్లతో సహా వేసేసుకోవాలి మొత్తం అంతా. ఇప్పుడు ఈ మసాలాలన్నీ శనగలకి పట్టేలాగా ఒకసారి గడితో కలిపేసేసుకోవాలండి. ఇలా గడితో కలిపేసేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఈ కర్రీని ఉడికించుకోవాలి. ఇదిగోండి, 5 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్న చూడండి, చక్కగా నూనె పైకి తేలిపోయింది కదా. అంటే చక్కగా చోళే కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కొంచెం వేసేసుకోవాలి. వేసేసుకుని మరొకసారి కలిపేసేసుకోండి. ఇక్కడ చోళే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చివరిగా ఈ కర్రీలోకి ఒక చిన్న తాలింపు అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ కడాయిని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకుని దాంట్లోకి ఒక గరిటె వరకు నూనె వేసుకొని నూనె వేడిన తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు కారం, ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా వేసేసుకుని 2 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా చీలికలుగా వేసేసుకుని 1 ఇంచు అల్లాన్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసేసుకుని వేసేసుకుని 1 నిమిషం వేయించుకోవాలి. వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపుని మనం రెడీ చేసుకున్నాం కదా చోళే కర్రీలోకి వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇంతేనండి, గుమ్మగుమ్మలాడే హోటల్ స్టైల్ చోళే కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. చివరిగా కొంచెం కొత్తిమీర వేసేసుకుని మూత పెట్టేసుకుని ఈ కర్రీని పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు భటూరాని రెడీ చేసుకున్నాం. ఒక బౌల్ తీసేసుకుని దాంట్లోకి ఒక 2 కప్పుల వరకు మైదా పిండి వేసుకోవాలి. అలాగే ఒక
అర స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఒక పావు స్పూన్ వరకు వంట సోడా వేసేసుకొని ఒక 4 స్పూన్ల వరకు బొంబాయి రవ్వ వేసేసుకోవాలి. ఈ బొంబాయి రవ్వ వేయడం వలన చక్కగా బటూరాలు అనేవి పూరిలా పొంగుతాయండి. అలాగే దీంట్లోకి ఒక 4 స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలండి. మీరు పుల్లని పెరుగైనా వేసుకోవచ్చు, చప్పటి పెరుగైనా వేసుకోవచ్చు. అలాగే బటూరాలు మంచి కలర్లోకి రావాలంటే దీంట్లోకి 2 స్పూన్ల వరకు పంచదార వేసుకోండి. నేనైతే వేయడం లేదు. అలాగే 1 స్పూన్ వరకు నూనె వేసేసుకొని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకొని దీంట్లోకి తగిన నీళ్ళు పోసేసుకుని చపాతీ పిండిలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఇదిగోండి నేనైతే ఇక్కడ పిండి కలిపేసేసుకున్నాను. చూసారా ఫ్రెండ్స్, చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంది కదా పిండి. ఇప్పుడు దీనిపైన 1 స్పూన్ వరకు నూనెని అప్లై చేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాల పాటు ఈ పిండిని నానపెట్టేసుకోవాలి. అలాగే ఒక 10 నిమిషాల తర్వాత ఈ పిండిని మరొకసారి ఈ విధంగా మర్దన చేసుకోవాలి. ఇలా మర్దన చేసుకున్న తర్వాత మీరు పూరీలు ఎంత సైజులో చేయాలనుకుంటున్నారో అంత సైజులో ఈ పిండి నుంచి చిన్నగా పిండి ముద్దలు తీసేసుకొని ఈ విధంగా గుండ్రంగా చేసేసుకోవాలి. ఇప్పుడు శుభ్రమైన పీట మీద కానీ లేదా ఇలా బండపైన కానీ పొడిపిండి చల్లుకొని లేదా నూనె అప్లై చేసేసుకొని ఈ విధంగా పూరీలా ఒత్తేసుకోవాలి. మీరు గుండ్రంగా అయినా చేసుకోవచ్చు లేదా అవెల్ షేప్ లో అయినా చేసుకోవచ్చు. ఈ పూరీని మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మధ్యస్థంగా ఒత్తుకోవాలండి. ఇదిగోండి నేనైతే ఇక్కడ చపాతీని మీడియం సైజ్ లో ఒత్తుకున్నాను. అలాగే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఈ వీడియోలో. ఇదిగోండి ఇలా లైట్ గా మందంగా ఉంటే సరిపోతుంది. చూసారా, ఇప్పుడు మనం పూరీలు వేయించేసేసుకున్నాం. స్టవ్ మీద బాండీ పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకోవాలి. ఆయిల్ ని హై ఫ్లేమ్ లో బాగా వేడి చేసుకోవాలండి. అప్పుడే పూరీలు చక్కగా పొంగుతాయి. ఇప్పుడు మనం చేసుకున్న పూరిని నూనెలో వేసేసుకొని గరిటతో ఈ విధంగా నూనెని పూరి మీద పోసుకుంటూ ఉంటే చక్కగా పూరి ఇదిగోండి చూసారా ఎంత ఎత్తు పొంగుతుందో. చూడండి ఇలా వేడిగా ఉండాలంటే నూనె అనేది, అప్పుడే చక్కగా పూరీలు పొంగుతాయి. నూనె వేడి లేకపోతే పూరీలు అనేవి తప్పడైపోతాయండి. ఇలా రెండో వైపుకు తిప్పుకొని 1 నిమిషం పాటు మంచి కలర్ వచ్చేంత వరకు ఈ పూరీల్ని వేయించుకోవాలి. ఇలా గరిటతో తీసుకుని పెట్టుకుంటే ఈ పూరీలో ఉన్న నూనె మొత్తం కిందకి పడిపోతుందండి. ఇంతేనండి, మిగిలిన పిండిని కూడా ఈ విధంగానే బటూరాల్లాగా వేయించేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా వేయించుకున్న పూరీల్ని మనం ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసేసుకోవాలి. మనం వేయించుకున్న బటూరాస్ అన్ని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి చోళే కర్రీని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నాము. ఇంతేనండి, హోటల్ స్టైల్లో ఎంతో టేస్టీగా ఉండే చోళే భటూరా రెడీ అయిపోయింది. ఈ చోళే భటూరాని పొద్దునపూట బ్రేక్ఫాస్ట్ కైనా తినచ్చండి లేదా రాత్రి డిన్నర్ కైనా తినచ్చండి. ఇదిగోండి ఒకటి తుంపి చూపిస్తున్నా చూడండి. ఈ పూరి అనేది చాలా సాఫ్ట్ గా ఉంది, ఫ్లఫీగా ఉందండి. ఈ చోళే కర్రీలో నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ నంచుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో ఇలా హోటల్ స్టైల్లో చోళే భటూరాని ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి, అందరికి చాలా చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా టేస్ట్ చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే వీడియోలన్నీ మీకు ముందుగానే వచ్చేస్తాయండి.